గుడ్ మార్నింగ్ అండి. టుడే క్లాస్ గ్రహ కారకత్వాలు. ఇక్కడ సూర్యగ్రహము డెస్టినీ ప్రమోటర్ అని ఇచ్చాను. డెస్టినీ ప్రమోటర్ అంటే 5 గ్రహాలలో ఉండే మంచి గ్రహం అని అర్థం. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఉచ్చస్థానం మేషరాశి, నీచస్థానం తులారాశి, సింహరాశిలో మొదటి 0 నుండి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీ, 20 నుండి 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు. అంటే ఇక్కడ స్వంత రాశి డిగ్రీల కంటే మూల త్రికోణ డిగ్రీలలో ఎక్కువ ప్లానెట్లు పోజిట్ అయితే ఆ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు, సింహరాశి మొత్తం సొంత రాశి అనుకుంటారు. కాదు, 0 నుండి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు, 20 నుండి 30 డిగ్రీలు మాత్రమే స్వంత రాశి డిగ్రీలు. అంటే ఇక్కడ ఈ లగ్నం ప్రకారం ఇక్కడ 4వ స్థానంలో 0 నుండి 20 డిగ్రీల లోపు ఉంటేనే ఆ గ్రహాలు సహజంగా మంచి గ్రహాలు అవుతాయి. అలాగే ఇక్కడ మనం ఏమిచ్చాం? ఇంకా ఆత్మకారకుడు, తండ్రి, కొడుకు, పిల్లలు, మొదటి సంతానం, కుటుంబంలో మొదటి సంతానం, మామగారు, ఇంట్లో పెద్దవాడు, గవర్నమెంట్కు సంబంధించిన విషయాలు, వైద్య సంబంధిత వృత్తి, సర్జన్, డాక్టర్, కళలు, కోరికలు, పేరు ప్రతిష్టలు, అధికారము, నాయకుడు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, బలమైన సంకల్ప బలం, శక్తి, రాజకీయాలు, రాజకీయ నాయకుడు, మినిస్టర్, ప్రెసిడెంట్, కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె. ఇవి సూర్యగ్రహానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. అలాగే ఇంగ్లీష్లో కూడా కొన్ని ఇచ్చాను, అవి సేమే ఇచ్చాను. మరి వీటిని ఎలా చూడాలి? ఇక్కడ నేను చూడండి, మీకు ఇచ్చిన ఇంగ్లీష్ బుక్లో సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యానికి కారకత్వం వహిస్తారు, 4వ స్థానానికి ప్రాపర్టీస్, 5వ స్థానానికి స్పిరిచువల్ నాలెడ్జ్, 9వ స్థానానికి ఫాదర్, 10వ స్థానానికి కూడా ఫాదర్ తీసుకోవచ్చు, 10వ స్థానానికి పాలిటిక్స్, స్టేటస్. ఇవి సూర్యగ్రహానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. మరి ఇది ఎలా చూడడం అంటే, ఇక్కడ సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యం అని ఇచ్చారు, అంతే కదండి. ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ రాశిచక్రంలో ఇక్కడ సూర్యగ్రహము 4వ స్థానానికి అధిపతి అయింది, అంతే కదా. అధిపతి అయింది ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ రాశిచక్రంలో కేపీ ప్రకారం 7వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో లగ్నానికి రాలేదు. అంటే లగ్నాధిపతి శుక్రగ్రహము సూర్య నక్షత్రంలో స్థితి కావడం చేత ఈ శుక్రగ్రహము సూర్యగ్రహం దగ్గరికి వచ్చేసింది, మనం చెప్పుకున్న కేపీ పద్ధతులు, అంతే కదా. అంటే లగ్నాధిపతి యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి హెల్త్ బాగుంటుందని చెప్పి. అలా కాకుండా ఈ సూర్యగ్రహం డైరెక్ట్గా లగ్నానికే సిగ్నిఫికేషన్ వస్తే అప్పుడు ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం కారకత్వాలను ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ ఎలా చూడాలి? ఈ గ్రహాలు డెస్టినీ ప్రమోటర్ ప్లానెట్లోనే ఉండాలి. డెస్టినీ బ్రేకర్, డెస్టినీ 50% ప్లానెట్ కుజ రాహు, కుజ చంద్రగ్రహాల ప్రభావంలో ఉండకూడదు. అర్థమైంది కదండి. ఉంటే ఈ ఈ సూర్యగ్రహం యొక్క కారకత్వాలన్నీ నెగటివ్గా ఉంటాయి. అర్థమైంది కదా. ఈ 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటేనే ఈ సూర్యగ్రహం యొక్క కారకత్వాలన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఈ రాహుకేతు యొక్క ప్రభావంలోకి వెళ్ళి సూర్యగ్రహం కూడా రాశి చక్రంలో బలహీనంగా ఉంటే ఈ గ్రహం యొక్క కారకత్వాలన్నీ నెగటివ్గా ఉంటాయి. అలాగే ఇంకేం చెప్పాను నేను? బాధక స్థానంతో కూడా రాకూడదన్నా, అంతే కదా. ఇక్కడ ఏం చెప్పాను? చర రాశులకు 11వ స్థానం బాధక స్థానం, స్థిర రాశులకు 9వ స్థానం బాధక స్థానం, ద్విస్వభావ రాశులకు 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ ఈ లగ్నానికి ఇక్కడ లగ్నం ఏమైంది? స్థిర లగ్నం అయింది కాబట్టి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. అంటే ఈ సూర్యగ్రహము బాధక స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్తే అప్పుడు ఈ సూర్యగ్రహం యొక్క కారకత్వాలు కొద్దిగా నెగటివ్గా ఉంటాయి. అంటే ఈ 100% ప్లానెట్స్ యొక్క ప్రభావంలో ఉండి అప్పుడు బాధక స్థానంతో వస్తే ఈ సూర్యగ్రహం యొక్క కారకత్వాలు నెగటివ్గా ఉంటాయి. అర్థమైంది కదండి. ఇది తర్వాత చంద్రగ్రహం చూద్దాం. చంద్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏమి ఇచ్చాను? ఇక్కడ
చూడండి, తెలుగులో చూద్దాం. చూడండి, చంద్రగ్రహం ఇక్కడ ఏమి ఇచ్చాను? స్త్రీ రాశి, జలరాశి, వైశ్యుడు, ఉచ్చస్థానం వృషభ రాశి, నీచస్థానం వృచ్చిక రాశి. వృషభ రాశిలో మొదటి 0 నుండి 27 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. వృషభ రాశి అండి మూల త్రికోణ డిగ్రీలు. కర్కాటక రాశి మొత్తం స్వంత రాశి డిగ్రీ. ఇక్కడ ఏమిచ్చాను? చంద్రగ్రహానికి మనసు, మెదడు, భావోద్వేగము, మానసిక సమస్యలు, తల్లి, అక్క, అత్తమ్మ, ముసలమ్మ. ఒకవేళ వాళ్ళ యొక్క రాశి చక్రంలో 1వ స్థానం ఏంటిది? మన బాడీ గురించి తెలియజేస్తుంది, అంతే కదా? మన బాడీ గురించి, మన బాడీ. ఈ 1వ స్థానానికి చంద్రగ్రహం వెళ్ళి అఫ్లిక్ట్ అయితే, అంటే చెడు గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళకు తొందరగా ముసలి లక్షణాలు వస్తాయి. ఇక్కడ ఏమన్నాను? ముసలమ్మ అన్నాను కదా, ఓల్డ్ ఏజ్ ఎక్కువ కనబడుతుంది. సరే, సంచరించే మనసు, సంచారి. మరి సంచరించే మనసు, సంచారి అంటే ఏంటిది? సన్యాసి లక్షణాలు, అంతే కదా? అంటే ఈ చంద్రగ్రహానికి 7వ స్థానం యొక్క ప్రభావం వచ్చింది అనుకోండి, మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది. 7వ స్థానం వివాహం కదా ఇది. అలాగే దొంగ, మోసం, పారిపోవడం, భయాలు, చెడు అలవాట్లు, అబద్ధాలు, వ్యభిచారం, అవమానాలు, నష్టాలు, అప్పులు, అనవసరమైన ఖర్చు, ఆహార సంబంధిత వ్యాపారాలు, గర్భాశయము, అబార్షను, గాయాలు, కళాకారులు, ఫ్యాన్సీ వస్తువులు, బట్టలు. ఇవి చంద్రగ్రహానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. ఇక్కడ ఏమన్నాను? దొంగ అన్నాను, మోసం అన్నాను, పారిపోవడం అన్నాను. అంటే ఈ ప్లానెట్ డెస్టినీ బ్రేకర్ యొక్క ప్రభావంలోకి వెళ్ళి బాధక స్థానంతో కూడా వస్తే అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి, ఇవన్నీ నెగటివ్ గా ఉంటాయి. అప్పుడు డెస్టినీ బ్రేకర్ వచ్చేసి మళ్ళీ బాధక స్థానం వస్తే అతను దొంగ, మోసం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమైంది కదండి? ఈ విధంగా మనం ఐడెంటిఫై, అంటే ఆ చంద్రగ్రహం ఏ నక్షత్రంలో ఉందో చూడాలి. డెస్టినీ ప్రమోటర్స్ ప్లానెట్ లో ఉందా, డెస్టినీ బ్రేకర్స్ ప్లానెట్ లో ఉందా అనే విషయాన్ని మీకు అర్థం అవ్వాలి. అట్లాగే కొన్ని ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాను, చూడండి. 2వ స్థానానికి ఆహారము, 3వ స్థానానికి ట్రావెల్, 4వ స్థానానికి మదరు, 5వ స్థానానికి స్పిరిచువల్ నాలెడ్జ్, 7వ స్థానానికి ప్రెగ్నెన్సీ, యూట్రస్, 12వ స్థానానికి స్లీపింగ్ డిజార్డర్స్, సెక్స్. ఇక్కడ 7వ స్థానానికి ప్రెగ్నెన్సీ అన్నాను. మరి చంద్రగ్రహం దేనికి కారకత్వం వహిస్తుంది? ఇక్కడ ఏమి ఇచ్చాను? గర్భాశయం అని ఇచ్చాను. అంటే ఈ చంద్రగ్రహం 7వ స్థానంలో స్థితి అయ్యి ఈ డెస్టినీ బ్రేకర్స్ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావము మరియు బాధక స్థానంలోకి వెళితే వాళ్ళకు సంతానం ఉండదని చెప్పేయచ్చు. అర్థమైంది కదండి? ఇదంతా మనం ఎలా చూడాలి? మనం గత క్లాసులో తెలుసుకున్న నక్షత్ర పద్ధతిలో చూడాలి, అంతే కదా? ఫస్ట్ అది. అలాగే కుజగ్రహం చూద్దాం. కుజగ్రహము డెస్టినీ మ్యానిపులేటర్ అని ఇచ్చాను. పురుషుడు, అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు. ఉచ్చస్థానం మకర రాశి, నీచస్థానం కర్కాటక రాశి. మేషరాశిలో 0 నుండి 12 డిగ్రీల వరకు మాత్రమే మూల త్రికోణ డిగ్రీ. అంటే ప్లానెట్లు ఎక్కువగా ఈ మూల త్రికోణ డిగ్రీల ప్రభావంలో ఉంటే ఫలితాలు బాగుంటాయి. తర్వాత 12 నుంచి 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు. తర్వాత వృశ్చిక రాశి మొత్తం స్వంత రాశి. ఈ కుజగ్రహం యొక్క కారకత్వాలు ఏంటిది? శరీరము, దేహకారకుడు, శక్తి, చురుకుదనం, కోపం, అహంకారం, పోటీ, వివాదం, సైన్యం, పోలీసు, సైనికుడు, రక్షణా రంగం, క్రీడాకారుడు, భర్త, అమ్మాయి చాట్ అయితే భర్త, ఇద్దరికైతే తమ్ముడు కూడా, వైవాహిక జీవితం. కుజగ్రహం ఏమాత్రం బలంగా ఉన్నా వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ అస్సలు బాగుండదు. అర్థమైందా అండి? ఈ కుజగ్రహము బలంగా ఉండి ఈ మంచి గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఈ కుజగ్రహం కొద్దిగా బలహీనంగా ఉండి ఈ చెడు గ్రహాల యొక్క ప్రభావంలోకి వెళ్తే డైవర్స్ అవుతుంది. వైవాహిక జీవితం అంటే బాగలేకపోవడమే కదా, అంటే బాగుంటుంది బాగలేదనేది
ఐడెంటిఫై చేయాలి మనం. యంత్రాలు, ఇంజనీరింగ్, ఆయుధాలు, సాంకేతిక విజ్ఞానాలు, వ్యవసాయము, వాహనాలు, ఇంజనీరింగ్ రిలేటెడ్ వస్తువులు, ఉమ్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు, బిల్డింగ్, అలాగే టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఉమ్, దంతాలు, రక్తం, ఎముకలు, ప్రమాదం. ఇవి కుజగ్రహానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. ఈ అవును. కుజగ్రహము ఈ చెడు గ్రహాల యొక్క ప్రభావంలోకి వెళ్ళి ఉమ్, అడిషనల్గా బాధక స్థానంతో కూడా వస్తే ఈ ఉమ్, కారకత్వాలన్నీ నెగటివ్గా ఉంటాయి. ఉమ్, అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా కొన్ని ఇచ్చాను చూడండి. కుజగ్రహం ఇక్కడ ఏమి ఇచ్చాను? ఇగో రెండో స్థానానికి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్న, మూడవ ఉమ్, స్థానానికి యంగర్ బ్రదర్ ఇచ్చాను, నాలుగో ఉమ్, స్థానానికి ప్రాపర్టీ. మరి ఈ జాతకుడి ఉమ్, ప్రాపర్టీస్ బాగుండాలంటే ఏం చేయాలి? కుజుడు నాలుగో ఉమ్, స్థానంకి వచ్చేసి ఉమ్, మళ్ళీ ఆ నాలుగో స్థానాధిపతి, అలాగే కుజగ్రహం బాధక స్థానము మరియు ఈ చెడు ఉమ్, గ్రహాల యొక్క ప్రభావంలో లేకపోతే అప్పుడు ఈ జాతకుడికి ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేయచ్చు. ఉమ్, అలాగే తర్వాత బుధగ్రహం. బుధగ్రహం ఏంటిది? డెస్టినీ ప్రమోటరు, నపుంసకుడు, భూతత్వము, ద్విస్వభావ గ్రహము, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్. ఉచ్చస్థానం కన్యారాశి, నీచస్థానం మీనరాశి. కన్యారాశిలో 15 నుండి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు, ఉమ్, 20 నుండి 30 వరకు స్వంత రాశి డిగ్రీలు. అంటే మనకు మూల త్రికోణ డిగ్రీలో ప్లానెట్లు ఉంటేనే మంచివి. ఉమ్, చూడండి, బుద్ధికారకుడు, చిన్న సోదరుడు, ఆ, చిన్న సోదరి, మేనమామ, రెండవ భార్య. ఆ జాతకుడికి సెకండ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా చూడాలంటే ఏం చేయాలి? అబ్బాయి చాట్లో బుధగ్రహం యొక్క స్థితి చూడాలి. ఈ ఉమ్, బుధగ్రహం ఈ చెడు గ్రహాల ప్రభావము మరియు బాధక స్థానంతో వస్తే సెకండ్ మ్యారేజ్ ఉమ్, జరగదని చెప్పేయచ్చు. సింపుల్, అంతే. ఉమ్, జ్ఞానం, ప్రతిభ, జనరల్ నాలెడ్జి, సోషల్ నాలెడ్జి, విద్య, విద్యార్థి, అకౌంట్స్, గణితం, జ్యోతిష్యం. ఇప్పుడు మీకు జ్యోతిష్యం ఉమ్, రావాలంటే ఏం చేయాలి? బుధగ్రహం ఉమ్, బలంగా ఉందా లేదా చూడాలి. ఉమ్, జ్యోతిష్యం రావడం, జ్యోతిష్యం నేర్చుకోవడం. ఉమ్, బుధగ్రహం బలహీనంగా ఉందనుకోండి, నేర్చుకుంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. ఉమ్, వాళ్ళు ప్రిడిక్షన్ చెప్పలేరు. ఉమ్, అలాగే పుస్తక విక్రయం, ప్రచురణ, హ్యాండ్ రైటింగ్. వీళ్ళ యొక్క హ్యాండ్ ఉమ్, రైటింగ్ బాగుంటుందండి. ఉమ్, పుస్తకాలు అమ్మడం. ఇప్పుడు నేను హాస్టల్కి సంబంధించిన ఒక 4, 5 బుక్స్ సేల్ చేస్తున్నాను, అంతే కదండి. ఆ, సో నా దాంట్లో ఈ రూల్ బుధుడు బాగున్నాడని అర్థం. సేల్ చేస్తున్నానంటే ఉమ్, అంతే కదా. ఉమ్, ముఖంలో సొగసు, కమ్యూనికేషన్ స్కిల్స్, మధ్యవర్తి, అర్థం ఉమ్, చేసుకోవడం, పరిశోధన, శాస్త్రవేత్తలు, డాక్యుమెంట్స్, ఉమ్, వ్యాపారం, వ్యాపార విషయాలు, బ్యాంక్ లోన్స్, ఆర్థిక మంత్రి, ప్రసంగం, మాట్లాడడం అండి. బుధగ్రహం ఉమ్, బాగుందనుకోండి, వాళ్ళు ఉమ్, అందంగా లేకపోయినా సరే వాళ్ళ మాటలతో ఎదుటి వాటిని ఆకట్టుకుంటారు. అంటే ఉమ్, వాళ్ళ టీచింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఉమ్, ఇది పెయింటింగ్, సంగీతం, కంప్యూటర్, లాజిక్, ఉమ్, లాజికల్గా మాట్లాడతారు. మీకు జ్యోతిష్యం రావాలంటే లాజికల్ థింకింగ్ అప్లై చేయాలి. ఎస్. అది ఇంపార్టెంట్ అండి. చర్మము, ఉమ్, చేతులు, మెడ, నుదురు, భుజాలు, నాలుక, గొంతు, నరాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు. బుధుడు స్త్రీ ఉమ్, గ్రహంతో కలిస్తే స్త్రీ గ్రహంగాను, పురుష గ్రహంతో కలిస్తే పురుష లక్షణాలు. ఎందుకంటే బుధుడు ఉమ్, నపుంసకుడు కదా. ఆ, కాబట్టి అవును. వీటి యొక్క కారకత్వాలు ఎప్పుడు బాగుంటాయి, ఎప్పుడు బాగుండవు. ఇందాక చెప్పుకున్నాగా లాజిక్, అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. బుధుడు లవ్వర్ కూడా, ప్రేమికుడు ఉమ్, కూడా, ప్రేమికురాలు కూడా. బుధుడు ప్రేమించాను, ఉమ్, బుధుడు చూడండి. ఉమ్, సెకండ్ వైపు, పోయెట్, లవరు, ఫైనాన్స్ మినిస్టర్, ఫ్రెండ్స్, ఇక ఉమ్, బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్. అంతే కదండి ఇంగ్లీష్ బుక్లో. అంటే అవును. లవర్ అన్నమాట. ఆ, అంటే ఈ బుధ గ్రహము శుక్రగ్రహము శుక్రగ్రహము అట్రాక్ట్ అన్నమాట. అంటే ఆ, శుక్రగ్రహం మంచి ఫలితాలు ఇస్తాడు ఇన్కమ్ వైజ్గా. శుక్రగ్రహం ఉమ్, అట్రాక్ట్ కదా, అందం కదా శుక్రగ్రహము. ఈ బుధగ్రహం శుక్రగ్రహం యొక్క ప్రభావంలోకి వెళ్తే ఇన్కమ్ బాగానే ఉంటుంది, ఓకే. మరి అది ఉమ్, ఇచ్చిన ఫలితం ఇవ్వాలి కదా. ఉమ్, అంటే వీళ్ళు ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ. అర్థమైందా? ఎక్కువగా ఉంటారు అన్నమాట. బుధ శుక్ర కాంబినేషనా గురుగారు? బుధ శుక్ర. బుధ శుక్ర గ్రహము
నేను చంద్రగ్రహం ఏం చెప్పాను, ఎఫైర్స్ అన్నాను. అర్థమైందా అండి? చంద్రగ్రహం యొక్క ప్రభావంలోకి వెళ్తే ఈ రెండు గ్రహాలు లవర్స్ మెయింటైన్ చేస్తారు, ఎఫైర్ కూడా ఉంటుంది. చంద్రగ్రహం లేకపోతే అది మంచి రిలేషన్షిప్, జస్ట్ ప్రేమ, మ్యారేజ్ చేసుకోవాలనే ప్రేమ మాత్రమే. చంద్రగ్రహము రాహు గ్రహం వచ్చారనుకోండి, నో మ్యారేజ్, ఓన్లీ ఫిజికల్ మెయింటైన్ చేయడమే, ఎవరికి తెలియకుండా ఒకరికి. ఇది ఈ విధంగా చూడాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి. బుధగ్రహం 1వ స్థానానికి నాలెడ్జ్, ఇగో 5వ స్థానానికి కాలేజ్ అడ్మిషన్ ఇంటెలిజెన్స్, 7వ స్థానానికి బిజినెస్, 8వ స్థానానికి ఆస్ట్రాలజీ. ఇందాక బుధుడు ఆస్ట్రాలజీ అనుకున్నాం కదా, అంటే బుధగ్రహం 8వ స్థానానికి స్ట్రాంగ్ అయితే ఆస్ట్రాలజీ తొందరగా వస్తుంది. కేవలం 12వ స్థానానికి ఏమి ఇచ్చాను, బుధగ్రహం ఇంట్రెస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, జస్ట్ ఇంట్రెస్టే ఆస్ట్రాలజీలో. అంటే 12కు వచ్చి 8కి బుధుడు వస్తే అప్పుడు ఇన్కమ్, ఆస్ట్రాలజీ తొందరగా నేర్చుకుంటారు. అర్థమైంది కదండి? బుధగ్రహం 9వ స్థానానికి హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ విధంగా చూడాలి మనం. తర్వాత గురుగ్రహం డెస్టినీ ప్రమోటెడ్, ఇదేమో బెస్ట్ బెనిఫిట్ ప్లానెట్ అండి. ఉన్న 9 గ్రహాలలో గురుగ్రహము చాలా మంచి ప్లానెట్. ఇక్కడ ఏమిచ్చాను, గురువు అంటే బృహస్పతి, దీర్ఘాయువు, పూర్ణాయుషుని ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, పేరు ప్రత్యేకలు ఇస్తుంది, వేదాలు, దేవాలయాలు అన్ని మంచివేనండి. ఇక ఇది మంచిది కాదని చెప్పడానికి ఏం లేదు. గురుగ్రహము బలంగా ఉంటే వాళ్ళ జాతక చక్రంలో ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. ఒకవేళ గురుగ్రహము ఇందాక చెప్పుకున్న డైరెక్షనల్ స్ట్రెంత్ లాగా మళ్ళీ బాధక స్థానము, డిగ్రీస్ పరంగా వీక్ అయ్యి ఈ చెడు గ్రహాల కాంబినేషన్ లోకి వెళ్తే ఆ జాతకుడికి ఆయుష్ ఉండదు, మళ్ళీ సంఘంలో మంచి గుర్తింపు రాదు, చెడు వ్యక్తిగా చలామణి అవుతాడు. ఇది 9వ స్థానానికి సంబంధించి. 9వ ఇది గురుగ్రహం ఏంటిది, జ్యోతిషం. చెప్పండి. గురువు వచ్చేసి రాహు ప్రభావంలో ఉండి, రాహు మళ్ళీ గురువు ప్రభావంలో ఉంటే ఎట్లా ఉంటుంది? అది పర్వాలేదు, అది మంచి కాంబినేషన్. మొదట్లో చెడు అలవాట్లు ఉంటాయి, తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ మంచి లక్షణాలు వస్తాయి. ఓకే, ఇక్కడ ఏమిచ్చాను, గురుగ్రహము జ్యోతిషం అని ఇచ్చాను, ఆధ్యాత్మిక సంబంధిత పని అని ఇచ్చాను, జ్యోతిష వృత్తి కూడా ఇచ్చాను. చూశారా అండి? అంటే గురుగ్రహం ఎవరికైతే 9వ స్థానానికి బలం వస్తుందో వాళ్ళు జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇవన్నీ గురుగ్రహానికి సంబంధించినవి. ఇగో టీచింగ్ ప్రొఫెషన్, స్టేటస్, హైయెస్ట్ పొజిషన్, జడ్జ్, డెవలప్మెంట్. ఇక్కడ ఏమిచ్చాను, 9వ స్థానానికి గురుగ్రహం టీచరు, గురువు, రిలీజియస్ మ్యాటర్స్, లాంగ్ జర్నీస్, విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయడం రావాలి. తర్వాత శుక్రగ్రహం ఏంటిది, స్త్రీ గ్రహము, జల స్వభావము, చర స్వభావము, బ్రాహ్మణ ప్లానెట్. ఉచ్చస్థానం మీనరాశి, నీచస్థానం కన్యారాశి, తులారాశిలో మొదటి 0-15 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు, తర్వాత 15 నుంచి 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీ, వృషభ రాశి మొత్తం మూల త్రికోణ డిగ్రీలు. ఇక్కడ ఏమిచ్చాను, ఆంటీ అని ఇచ్చాను, అంటే మేనత్త కూడా అవుతుంది, ఫాదర్ ఆర్ మదర్, ఎల్డర్, యంగర్ సిస్టర్స్, భార్య, చెల్లెలు, కూతురు, కోడలు, మొదటి కూతురు. శుక్రగ్రహాన్ని బట్టి మొదటి కూతురు, సూర్యగ్రహానికి బట్టి మొదటి సంతానం. ఆస్తులు, వాహనాలు, ఇల్లు, విలాసాలు, సుఖాలు, డబ్బు, సంపద, ధనవంతుడు, బ్యూటీ ఆర్టికల్స్. ఇందాకేమనుకున్నాము, బుధగ్రహానికి శుక్రుడు వస్తే లవ్ అనుకున్నాం కదా, ఎందుకంటే ఇది బ్యూటీ కదా. వివాహము, పెళ్లిలో సంతోషము, శుభకార్యాలు, కళా ప్రదర్శనలు, ఆభరణాలు, అందమైన ప్రదర్శన. వీళ్ళను ఎక్కువ నేచర్ని ప్రేమిస్తారు, అందాలను ప్రేమిస్తారు. అంటే బుధగ్రహం యొక్క ప్రభావము. అలాగే కేతు గ్రహానికి వస్తే ఎఫైర్స్. ఓన్లీ బుధగ్రహంతో ఉంటే మ్యారేజ్ చేసుకోవాలనే లవ్. అందము, చర్మం రంగులో మార్పు, చెంపలు, సంగీతము, నృత్యము, వేదాభ్యాసము, ప్రేమ, సెక్స్, వేశ్య కూడా. అంటే ఇది వీక్ అయిపోతే చెడు అలవాట్లు ఉంటాయి. రహస్య విషయాలు,
వ్యవహారాలు ఉమ్, అంతే కదండి. ఉమ్, శుక్రుడు బలహీనంగా ఉండి బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ అమ్మాయి ఉమ్, కానీ ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ మంచిది కాదని అర్థం. ఉమ్, అది వీర్యము, గర్భాశయము, అండాశయాలు, ఉమ్, కిడ్నీ సమస్యలు, మూత్ర అవయవాలు, ఇవన్నీ శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు. ఇవి ఉమ్, చెడు గ్రహాల యొక్క ప్రభావంలోకి వెళ్ళకూడదు. బాధక స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్తే ఇవన్నీ నెగటివ్గా ఉంటాయి. ఉమ్, అర్థమైంది కదా. అట్లాగే నేను ఇంగ్లీష్ బుక్లో ఏమి ఇచ్చాను శుక్రగ్రహానికి చూడండి. ఇక 1వ స్థానానికి అందం, మంచి ఆరోగ్యం. 2వ ఉమ్, స్థానానికి సింగింగ్, ఉమ్, ఆభరణాలు, జ్యువెలరీ. 3వ ఉమ్, స్థానానికి మ్యూజిక్. 4వ స్థానానికి వెహికల్స్. హౌస్ ఉమ్, అంటే విలాసవంతమైన హౌస్. 5వ ఉమ్, స్థానానికి లవ్ అఫేర్స్, రొమాన్స్. అంటే ఇప్పుడు బుధగ్రహం శుక్రగ్రహం వచ్చి 5వ స్థానానికి వచ్చారనుకోండి, లవ్లో ఉమ్, ఉంటారు వాళ్ళు. ఉమ్, 6వ స్థానానికి కిడ్నీస్. 7వ స్థానానికి వైఫ్. 8వ స్థానానికి ప్రైవేట్ పార్ట్స్, ఓన్లీ అమ్మాయి చాట్లో ప్రైవేట్ ఉమ్, పార్ట్స్. 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్, శుక్రుడు 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్. 10వ ఉమ్, స్థానానికి ప్రొఫెషన్ ఏమిటని తెలియజేస్తుంది. అంటే శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి కూడా మనం ప్రొఫెషన్ ఏంటో చెప్పేయచ్చు. ఉమ్, 11వ స్థానానికి లాభాలు. 12వ స్థానానికి సెక్సువల్ ప్లెజర్. ఇవి. తర్వాత శని గ్రహానికి వద్దాం. శని గ్రహం ఏంటిది? డెస్టినీ ప్రమోటర్, నపుంసకుడు, వాయుతత్వం, స్థిర స్వభావం, శూద్రుడు. ఇక్కడ స్థిర స్వభావం ఇచ్చానండి. ఉమ్, శూద్రుడు ఇచ్చాను అంటే వీళ్ళు కష్టపడి పని చేయడం అన్నమాట. వీళ్ళ ఉమ్, మైండ్ చేంజ్ అవ్వదు, కాకపోతే కొద్దిగా గాలికి తిరుగుతారు అంతే. వాయుతత్వం ఉమ్, కాబట్టి ఉమ్, గాలికి తిరుగుతారు, కాకపోతే వీళ్ళది ఒక ఫిక్స్డ్ మైండ్ ఉంటుంది. ఉమ్, ఉచ్చస్థానం తులారాశి, నీచస్థానం మేషరాశి. కుంభరాశిలో 0 నుండి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీ. తర్వాత 20 నుండి 30 డిగ్రీల స్వంత రాశి డిగ్రీలు. మకర రాశి మొత్తం స్వంత రాశి. పూర్ణాయుష్. వృత్తి ఉద్యోగాలు, తక్కువ వేతనం కలిగిన కార్మికులు, స్తోమతకు తగ్గ ఉద్యోగం. ఎప్పుడైనా సరే 10వ ఉమ్, స్థానాధిపతి వృత్తి కదా. శనిగ్రహం 10వ ఉమ్, స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళి శనిగ్రహం బలహీనంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు క్వాలిఫికేషన్ బాగుంటుంది, సాలరీ ఉమ్, తక్కువగా ఉంటుంది. ఉమ్, ఐరన్ రిలేటెడ్ ప్రొఫెషన్, లాయరు, జూదము. ప్రతి విషయంలో స్లోనెస్ ఉంటుంది, ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసినా కానీ ఫలితం ఇస్తాడు. ఉమ్, అది బాధలు, తీర్చలేని అప్పులు. ఇప్పుడు బాధలు అన్నాను, తీర్చలేని అప్పులు అన్నా ఎప్పుడు ఉంటాయి? ఇది బలహీనంగా ఉన్నప్పుడే అప్పులు తీర్చలేరండి, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఉమ్, ఇంటి దేవత, కుటుంబ దేవత యొక్క దీవెన మనకు మీకు పరిహారాలు పనిచేయాలంటే గురుగ్రహం శని గ్రహం బలంగా ఉండాలి. అంతే ఉమ్, కదండి. కుటుంబ దేవత యొక్క దీవెనలు అంటే పరిహారాలు పనిచేయడమే కదా. అవును. అది పరిశోధన, ఉపాధ్యాయుడు, న్యాయమూర్తి, వేధింపులు, సంచరించే ధోరణి. ఇది కూడా 7వ స్థాన ప్రభావంలోకి వచ్చినా కానీ మ్యారేజ్ లేట్ అవుతుంది. అంతేగా, ఉమ్, సంచారం కదా. ఉమ్, దీర్ఘకాలిక వ్యాధులు, ఆ భయం, ఆయుష్ ఉంటుందా లేదని, అందవికారం, కాళ్ళు, పంటి సమస్యలు, ఎముకలు విరుగుట, మానసిక సమస్యలు, మలబద్ధకం. ఇవన్నీ శని గ్రహానికి సంబంధించిన కారకత్వాలు. ఉమ్, ఉమ్, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా కొన్ని ఇచ్చాను శని గ్రహానికి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఇది శని గ్రహం. మొదటి స్థానానికి బ్యూటీ పార్లర్ అని ఇచ్చాను, లాంగ్ వీటి. ఉమ్, ఒకవేళ శని ఉమ్, గ్రహం 1వ స్థానానికి వచ్చి బలంగా ఉందనుకోండి, జుట్టు బాగుంటుంది, లేకపోతే బట్టతల వచ్చేస్తుంది. ఉమ్, అది పూర్ణాయుష్. మళ్ళీ బట్టతల ఉన్నా కానీ పూర్ణాయుష్ ఇస్తాడండి, బట్టతల పూర్ణాయుష్ సంబంధం లేదు. ఉమ్, అది ఇప్పుడు 3వ స్థానానికి లాంగ్ వీటు. 4వ స్థానానికి తల్లి యొక్క ప్రొఫెషన్ చెప్పేయచ్చు. నా చార్ట్లో ఉమ్, 4వ స్థానం తీసుకొని ఆ, ఉమ్, తల్లి ఎన్ని రోజులు ఆయుష్ ఉంటుందా లేదా చెప్పేయచ్చు. 5వ స్థానానికి వర్క్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్, అంటే వర్క్ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానానికి శత్రువులు, ఉమ్, సర్వీస్ సర్వీస్ ఇవ్వడం కూడా. 7వ ఉమ్, స్థానానికి ప్రొఫెషన్ బాగుంటుంది, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉమ్, ఇస్తాడు. 8వ ఉమ్, స్థానానికి లాంగ్ వీటి. 9వ స్థానం ఫాదర్ ప్రొఫెషన్. 10వ స్థానం ప్రొఫెషన్. 11వ స్థానం ఎల్డర్ బ్రదర్, ఫారిన్ సెటిల్మెంట్స్ కూడా. 12వ స్థానం లాంగ్ వీటి. అంటే 1వ స్థానానికి లాంగ్ వీటే, 8వ స్థానానికి లాంగ్ వీటే, అంటే శనిగ్రహం ఈ 3 స్థానాల్లో ఉందనుకోండి, వాళ్ళ పూర్ణ ఆయుష్ ఉంటుంది.
ఉమ్, మరి ఎప్పుడు ఉంటుంది? ఈ గ్రహము చెడు గ్రహాల యొక్క ప్రభావంలోకి రాకూడదు. ఉమ్, అర్థమైందా అండి? ఓకే ఓకే. అది చాలా మంది ఏమంటారు, శని గ్రహం 8వ స్థానంలో ఉంటే పూర్ణాయుష్ అనుకుంటారు. 8వ స్థానంలో ఉండి బాధక స్థానంతో సంబంధం లేకుండా ఈ చెడు గ్రహాల యొక్క డెస్టినీ బ్రేకర్స్ ప్లానెట్స్ యొక్క ప్రభావంలో లేకపోతేనే పూర్ణాయుష్ ఉంటుంది. వర్తిస్తుంది. ఓకే. అది ఇవి. అలాగే రావుకేతు గ్రహాలు కూడా ఉంటారు. రావుకేతు గ్రహాలు అవి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రావు ఉమ్, ఏమో డెత్తుకు కారకత్వం వహిస్తాడు. కేతు ఉమ్, ఏమో ఒక విషయాన్ని పులి స్టాప్ పెట్టడానికి కారకత్వం వహిస్తుంది. పులి స్టాప్ ఉమ్, అంటే ఏంటిది? అది వాళ్ళ లైఫ్లో ఉండదని అర్థం. ఈ ఉమ్, రాహు ఏంటిది? లైఫ్ లాంగ్ బాధలు ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు. ఇదేనండి ఇక రూలు రావు కేతు గ్రహాలు. అది ఉమ్, ఈ విధంగా మనం 9 గ్రహాలకు సంబంధించిన కారకత్వాలను పరిగణలోకి తీసుకొని అవి చెడు ఉమ్, గ్రహాల మంచి గ్రహాల ప్రభావంలో ఉన్నాయా, అలాగే అదనంగా బాధక స్థానంతో వచ్చాయా, అలాగే ఈ గ్రహాలకు ఉమ్. డైరెక్షనల్ స్ట్రెంత్ కూడా వచ్చిందా అని చూసి అప్పుడు మనం ఆ ఫలితం నిర్ణయించాలి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.